నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రవంతి, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఏపీలో ఈసారి అధికారంలోకి ఎవరు రావచ్చండి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి అలయన్స్లో ఉన్నారు. బట్ ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళిండు బీజేపీతో మాట్లాడొస్తా అని. అంటే ఈ ముగ్గురు కలిసి అలయన్స్గా ఏర్పడి వీళ్ళు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీతో పొత్తు కుదరక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి గెలిచే అవకాశం ఉందా, లేకుంటే రెండోసారి కూడా వైసీపీఏ గెలిచే అవకాశం ఉందా? అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది? రెండోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? అండ్ అంతే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో జనసేనకి టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? పంచుకుంటారు కదా, ఎన్ని సీట్లు? ఒక 35 నుంచి 40 ఏమని ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఈ క్షణానికి వాస్తవ పరిస్థితి మాట్లాడుకుందాం అమ్మా. ఆ తర్వాత కాసేపు తర్వాత, ఒక గంట తర్వాత, 2 గంటల తర్వాత బీజేపీతో జరిగే ఒప్పందాలు అవుతాయా లేదా నేనేం చెప్పలేను, జ్యోతిష్యుని కాదు. కొంతమంది ఈ మధ్యలో జ్యోతిష్యులు చెబుతున్నారు, నేను రాజకీయ అంచనాలు మాత్రమే చెబుతున్నా. ఇప్పటికి యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ గంటలో ఉన్న పరిస్థితి జనసేన తెలుగుదేశం ఎడ్జి వాళ్ళకి క్లియర్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మార్పు కోరుకున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఇక్కడ కూడా మనం ప్రభుత్వాన్ని మార్చుకోవాలి, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసే ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ అంత పటిష్టంగా లేదు. మొన్న షర్మిల గారు వచ్చిన తర్వాత ఈ మాత్రం గుర్తింపు వచ్చింది, కానీ అంతకుముందు ఎవరో తెలిసిన వాళ్ళు లేరు. అప్పటికే తెలుగుదేశం దానికి బలమైన కార్యకర్తల ఇది ఉంది. తర్వాత ప్రజల్లో కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత టీడీపీకి అడ్వాంటేజ్గా ఉంది. జనసేన కూడా తన ప్రజాబలాన్ని గతంలో కన్నా పెంచుకుంది. అందువల్ల ఈ 2 పార్టీలకి ఎడ్జ్ ఉంటుంది. మీరు అన్నట్టు బీజేపీతో కనుక పొత్తు కనుక కుదిరి ఈ 3 పార్టీలు కనుక బయటకు వస్తే ఆ ఈక్వేషన్ ఇప్పుడు నేను చెప్పను. చూద్దాం. అది వాళ్ళ విజ్ఞతతో వాళ్ళు ఎలా నిర్ణయించుకుంటారు. ఎవరి పార్టీ విజయ అవకాశాలను వాళ్ళు పాడు చేసుకోరు కదా. కాబట్టి మనం వేచి చూద్దాం. అది తర్వాత ఇంకొక సందర్భంలో కలిసినప్పుడు మాట్లాడదాం.